ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. రెండు రకాలుగా తయారు చేసుకుందాము. ఇప్పుడు ముందుగా మనకి కలుపుకోవటానికి వీలుండే విధంగా ఒక బౌల్ తీసుకొని 2 గుడ్లు దాంట్లో పగలగొట్టేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం ఉప్పు 1/2 స్పూన్ వేసుకుంటున్నాను నేను. ఎక్కువైతే ఎక్కువ వేసుకోవాలి. పసుపు అండి. ఇప్పుడు ఒక టమాటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ అండి ఒకటి పెద్ద సైజుది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మిరియాల పౌడరు, 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి. 1/2 స్పూన్ కారము, కొంచెం గరం మసాలా. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా మనకి ఆమ్లెట్ అనేది వచ్చుద్ది. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 కప్ పాలు తీసుకుంటున్నాను నేను. పాలు వేసుకొని కలుపుకోవాలి. మనకి పాలు వేసుకోవడం వల్ల ఆమ్లెట్ అనేది కొంచెం పలచగా వచ్చుద్ది, చాలా టేస్టీగా వచ్చుద్ది. అందుకు కాబట్టి పాలు కలుపుకుంటున్నాను. ప్యాన్ పెట్టి ప్యాన్ వేడవ్వాలండి. వేడైన తర్వాత ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ అయినా వేసుకోవచ్చు, నేను నెయ్యి వేసుకుంటున్నాను. ఇప్పుడు 2 బ్రెడ్ పీస్ ఎర్రగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకొని బాగా కాల్చుకోవాలి. హైలో పెడితే మనకి ఒకవైపు బ్లాక్గా రావడము అలా జరుగుద్ది. కాబట్టి మనము సిమ్లో పెట్టుకొని నీట్గా కాల్చుకోవాలి. ఇప్పుడు మనకి బాగా కాలలేదు అని అనుకుంటే కొంచెం నెయ్యి ఆయిల్ వేసుకొని కాల్చుకుంటే సరిపోయిద్ది. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఆమ్లెట్కి వేసుకొని పెను మొత్తం వచ్చేలాగా పలసగా చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ పీసెస్ అలా ఒకవైపు వేసి మళ్ళీ తీసి ఇంకొక వైపు వేయాలి. ఎందుకంటే మనము హోల్ చేసినప్పుడు అది ఆమ్లెట్ అనేది దానికి అంటుకోవాలంటే అలా చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం 1 నిమిషం అలా కుక్ అయిన తర్వాత ఈ సైడ్లో ఉండే బ్రెడ్ పైకి అలా మడుచుకోవాలి 4 వైపులా. కొంచెం ఉడకనిచ్చి మడవండి, లేకపోతే చిరిగిపోయిద్ది. 1 నిమిషం 2 నిమిషాలు అలా కుక్ అయిన తర్వాత కొంచెం అంత బాగా కుక్ అవనివ్వద్దు, కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే వేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ ఆ బ్రెడ్ మీదకి మడతలాగా మడత వేయాలండి. ఈ బ్రెడ్ తీసేసి ఆ బ్రెడ్ మీద పడేటట్టు. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఆయిల్ వేసుకుంటూ మనకి ఎంత కావాలో అంత ఆయిల్ వేసుకుంటూ సిమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి. లేకపోతే అది పైన అనేది మనకి తొందరగా ఉడికినట్టు కనిపించుద్ది, లోపల మాత్రం అలానే ఉండుద్ది. అందుకు కాబట్టి సిమ్లో పెట్టుకొని నీట్గా కాల్చుకోవాలి. చాలా చాలా టేస్టీగా, చాలా రెసిపీగా, చాలా చాలా బాగుందండి. ట్రై చేయండి ఒకసారి. చాలా టేస్టీగా. అలా హోల్ చేసుకుని అటు ఇటు మార్చుకుంటూ కాల్చుకోవాలి బాగా నీట్గా. ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు సెకండ్ అండి, మధ్యలో బ్రెడ్ పీసెస్ ఒక ముక్కలాగా మనం ఒక షేప్ తీసేయాలి. 4 పక్షాలుగా కట్ చేసుకొని లోపల పీసెస్ అనేది అలా తీసేసి దాన్ని ఇప్పుడు ప్యాన్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు పెట్టుకున్న తర్వాత మనము ఇందాక కలిపి పెట్టుకున్న గ్రేవీని మధ్యలో వేసుకుందాం. నీళ్ళు పోసుకుంటున్నట్టుంది కమ్మా.
మధ్యలో వేసుకొని మనం ముందుగా తీసేసినాం కదా పీస్ పెట్టి కొంచెం గట్టిగా నొక్కినట్టు అనాలి. అప్పుడు మనకి అది ఆ బ్రెడ్ షేప్లోకే వచ్చేస్తుందండి, మళ్ళీ నార్మల్ షేప్లోకి. అది కొంచెం అలా వచ్చేసి మనము కట్ చేసిన అక్కడ మళ్ళీ కొంచెం ఈ బ్రెడ్ది మనము కలిపి పెట్టుకున్నాం కదా, దాని మధ్యలో పైన కొంచెం పోయాలి. అలా వేసుకుంటే మనకి అది కుక్ అయిన తర్వాత మనకి ముందు బ్రెడ్ ఏ షేప్లో ఉందో అదే షేప్లోకి వచ్చేస్తుంది. ఇది సిమ్లో పెట్టి ఆయిల్ వేసుకుంటూ నిదానంగా బాగా ఎర్రగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఎందుకంటే మనము బ్రెడ్ పీస్ మళ్ళీ పైన పెట్టి లోపల ఎగ్ వేసాం కదా, అందుకు కాబట్టి ఎక్కువసేపు కుక్ చేసుకోవాలండి. అయిపోయింది. ఎర్ర ప్లేట్లోకి తీసేసుకుందాము. వేడి బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిందండి. ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా వచ్చింది.